వెల్కమ్ టు మెగానే టీవీ బన్నింగ్ టాపిక్. అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో ఒక్కసారిగా ఊహించని ఉత్కంఠ తెరపైకి వచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు స్వదేశంలోనే గట్టి బ్రేకులు పడ్డాయా? ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమవుతున్న వైట్ హౌస్ వ్యూహాలకు అడ్డుకట్టపడిందా? అవుననే అంటున్నాయి అమెరికా చట్టసభల నుంచి వస్తున్న తాజా నివేదికలు. ట్రంప్ జోరుకు కళ్ళెం వేస్తూ సెనెట్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. యుద్ధాన్ని ఆపేందుకు ప్రవేశపెట్టిన ఆ కీలక తీర్మానం వెనుక అసలు కథ ఏంటి? సొంత పార్టీకి చెందిన నలుగురు సెనేటర్ల ట్రంప్నకు ఊహించిన షాక్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఒకవైపు చట్టసభల్లో ఈ ఉద్రిక్తత నడుస్తుండగానే మరోవైపు న్యాయస్థానం నుండి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏకకాలంలో ట్రంప్ నిర్ణయాలను తప్పుపట్టడం వెనుక అసలు ఏం జరుగుతోంది? అగ్ర రాజ్యాధినేత హవాకు స్వదేశంలోనే కళ్ళెం వేసిన ఆ సంచలన పరిణామాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక వాణిజ్య చర్చలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. వచ్చే నెలలో ముగియనున్న కీలక టారిఫ్ గడువు కంటే ముందే ఒక తాత్కాలిక ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు దేశాలు పట్టుదలగా ఉన్నాయి. జూలై 24తో అమెరికా విధిస్తున్నది 10% తాత్కాలిక సుంకాల గడువు ముగియడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ డెడ్లైన్ లోపే మధ్యంతర వాణిజ్య ప్యాకేజీని సిద్ధం చేసేందుకు న్యూఢిల్లీ, వాషింగ్టన్ అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అమెరికా టారిఫ్ విధానాల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో పాత వాణిజ్య రూపురేఖలు ఇరు దేశాలు పూర్తిగా సమీక్షిస్తున్నాయి. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా మార్కెట్ యాక్సెస్, డిజిటల్ ట్రేడ్పై ఇరుపక్షాలు సుదీర్ఘంగా చర్చించాయి. సరఫరా గొలుసుల బలోపేతంతో పాటు నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించడంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఢిల్లీలో జరిగిన ఉన్నతాధికారుల భేటీ అనంతరం ఈ చర్చలు మంత్రిత్వ శాఖల స్థాయికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. గడువులోగా తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకే బలమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్య సవాళ్లను అధిగమిస్తూ ఇరు దేశాలు ఒకరినొకరు ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నాయి. ఈ కీలక ఒప్పందం ఖరారైతే రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సరికొత్త వాణిజ్య శకం ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది. సాంప్రదాయ రంగాలనే కాకుండా భవిష్యత్తు సాంకేతికతలను శాసించేందుకు భారత్, అమెరికా సిద్ధమవుతున్నాయి. కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సరికొత్త సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకే అమెరికా తీవ్ర ఆసక్తిని ప్రదర్శిస్తుంది. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో జరిగిన 2 రోజుల సుదీర్ఘ చర్చల్లో ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. వ్యవసాయం, తయారీ రంగాల్లో భారత్కున్న సాంప్రదాయ బలాన్ని అమెరికా ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ ప్రత్యేకంగా కొనియాడారు. అయితే ప్రస్తుత తరుణంలో భారత్ సాంకేతిక రంగంలో అత్యంత వేగంగా దూసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే బలమైన ఆకాంక్ష భారత్లో స్పష్టంగా కనిపిస్తోందని గ్రీర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు వాణిజ్యాన్ని శాసించే ఏఐ టెక్నాలజీతో అమెరికాతో కలిపి పనిచేసేందుకు న్యూఢిల్లీ సైతం ఉత్సాహంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా కొత్త వాణిజ్య నియమాలను రూపొందిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకుంటూనే వ్యూహాత్మక రంగాల్లో పరస్పర ప్రయోజనాలను కాపాడుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. కేవలం వస్తువుల ఎగుమతులు, దిగుమతులే కాకుండా డిజిటల్ విప్లవంలో భాగస్వామ్యమే ఈ సరికొత్త చర్చల అంతరార్థం. ఈ టెక్నాలజీ కూటమి భవిష్యత్తులో ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని మార్చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న అద్భుతమైన బంధం మరోసారి నిరూపితమైంది. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో ఈ ఇద్దరు ప్రపంచ నేతలు ప్రత్యేకంగా సమావేశమై ముచ్చటించారు. ఆ అత్యున్నత భేటీలో భారత్, అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాలని మోదీ, ట్రంప్ ఒక అవగాహనకు వచ్చారు. ఈ అగ్రనేతల వ్యూహాత్మక ఆలోచనలకు అనుగుణంగానే ప్రస్తుతం వాషింగ్టన్ మరియు న్యూఢిల్లీ అధికారులు అడుగులు వేస్తున్నారు. శ్వేత సౌధం ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ సైతం ఇరు దేశాల అధినేతల మధ్య ఉన్న కెమిస్ట్రీని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేవలం వాణిజ్య ఒప్పందమే కాకుండా ద్వైపాక్షిక సంబంధాల్లోని ప్రతి అంశాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. నాయకుల మధ్య ఉన్న రాజకీయ సాన్నిహిత్యం ఇప్పుడు వాణిజ్య చర్చల వేగం ముగియడానికి ఇంధనంగా మారుతుంది. జూలై నెలాఖరు గడువును అందుకోవాలనే పట్టుదలను ఇరు దేశాల మంత్రులు కూడా ప్రదర్శిస్తున్నారు. వాణిజ్య వివాదాలను పక్కన పెట్టి వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి. మోదీ, ట్రంప్ పారిశ్రామిక, ఆర్థిక విజన్ ఈ తాత్కాలిక ఒప్పందంతో ఆచరణ రూపం దాల్చబోతుంది.
భారత్ అమెరికా ఆర్థిక సంబంధాల్లో రానున్న కొన్ని వారాలు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. అమెరికా విధిస్తున్న తాత్కాలిక 10% టారిఫ్ విధానం గడువు ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. జూలై 24 లోపే ఈ టారిఫ్ ముప్పు నుంచి బయటపడేలా తాత్కాలిక ఒప్పందాన్ని ఖరారు చేయాల్సి ఉంది. ఈ గడువు ముంచుకొస్తుండటంతో ఇరు దేశాల వాణిజ్య దౌత్యవేత్తలపై ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమ్సన్ గ్రీర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా రంగంలోకి దిగారు. 2 రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఇరు దేశాల ప్రయోజనాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు చర్చలకు వచ్చాయి. పాత వాణిజ్య చట్టంలో మార్పులు చేస్తూనే సరికొత్త గ్లోబల్ సప్లై చైన్ను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన ప్రధాన చర్చాకర్తల సమావేశం ఈ చర్చలకు బలమైన పునాది వేసింది. టారిఫ్ అడ్డంకులను తొలగించడం ద్వారా ఉభయ దేశాల పారిశ్రామికవేత్తలకు ఊరట కల్పించాలని యోచిస్తున్నారు. నిర్దేశిత గడువులోపు ఒక సమగ్రమైన మధ్యంతర ప్యాకేజీని ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ ఇరు దేశాలు ఈ రేసులో విజయం సాధిస్తాయో లేదో వేచి చూడాలి. గ్లోబల్ సప్లై చైన్ లేదా సరఫరా గొలుసుల బలోపేతమే లక్ష్యంగా భారత్ అమెరికా సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే కీలక రంగంలో చైనాకు ప్రత్యామ్నాయాన్ని నిర్మించడమే ఇరు దేశాల అంతిమ లక్ష్యం. సాంప్రదాయ వ్యవసాయం, ఉత్పాదక రంగాల సరిహద్దులను దాటి సరికొత్త భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు కోరుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల వంటి నూతన సాంకేతికతతో కలిపి నడవాలని నిర్ణయించాయి. భవిష్యత్తు అంతర్జాతీయ వాణిజ్యానికి అనుగుణంగా కొత్త వ్యవస్థలను రూపొందించే పనిలో జేమ్సన్ గ్రీర్ బృందం నిమగ్నమైంది. G7 వేదికగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన దిశానిర్దేశం ఈ చర్చలకు దిక్సూచిగా మారింది. ఇరు దేశాల రక్షణ మరియు ఆర్థిక ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ రూపురేఖలు సిద్ధమవుతున్నాయి. కేవలం ఎగుమతులు దిగుమతులకే పరిమితం కాకుండా గ్లోబల్ సప్లై చైన్లో చైనా బలాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గ్లోబల్ లీడర్గా ఎదగాలనుకుంటున్న భారత్ ఆకాంక్షలకు అమెరికా సాంకేతిక బలం తోడైతే భవిష్యత్తు డిజిటల్ ఎకానమీకి భారత్ చుట్టూనే తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 24 లోపు కుదరబోయే ఈ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో అత్యంత కీలక పాత్ర పోషించబోతోంది. వచ్చే నెలలో అమల్లోకి రానున్న టారిఫ్ గడువు కంటే ముందే ఈ వ్యూహాత్మక రక్షణ కవచాన్ని తాత్కాలిక ఒప్పందం రూపంలో ఖరారు చేయనున్నారు. ఇరు దేశాల మధ్య కుదరబోయే ఈ డీల్ ప్రపంచ వాణిజ్య సమీకరణాలను శాసించబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.